ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి స్టాక్ మార్కెట్‌లో నేను నా ఫస్ట్ మంత్ ఎంత ఎర్న్ చేశాను అనే దాని గురించి. యాక్చువల్‌గా రివీల్ చేయొద్దనుకున్నాను. బట్ నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారనమాట. ఎలా ఏం చేస్తున్నావు? అసలు వర్క్ ఎలా ఉంటుంది? ఏం చేయాలి? ఏంటి? అని చెప్పేసి. అన్ని డీటెయిల్స్ అయితే ఈ చిన్న వీడియోలో చెప్పడం కొంచెం కష్టమే. బట్ నా ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మీకు చెప్పాల్సింది ఇంకోటి ఉందండోయ్. బేసిక్ నాలెడ్జ్ అనేది లేకుండా స్టార్ట్ చేయడం అయితే చాలా చాలా రిస్క్ అనమాట. అండ్ దట్ టు ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఈ షేర్ మార్కెట్‌లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో చేయడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకేం తెలియనప్పుడు మనం నేర్చుకోవాలి కదా! లెర్నింగ్ స్టేజ్ కదా స్టార్టింగ్ అనేది. అలా నేను సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ పార్ట్నర్ నాకు చాలా చాలా హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ థింగ్‌ని ఇది ఇలా, ఇది అలా అని చెప్పి నేర్పిస్తూ నేనైతే మొత్తానికి ఎంతో కొంత నేర్చుకొని మంత్ ఎండ్ వచ్చేసరికి ఒక సర్టెన్ అమౌంట్ అనేది సాలరీలా చూడగలిగాను. వేరొకరి ఎంపైర్‌లో మనం వర్క్ చేసి స్ట్రెస్ అవ్వడం కన్నా, మనమే ఒక ఎంపైర్‌ని క్రియేట్ చేసుకొని ఎర్న్ చేయాలి అని జీల్ ఉన్న యంగ్‌స్టర్స్‌కైతే ఈ బిజినెస్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మోరోవర్ ఫ్యామిలీని చూసుకొని హౌస్ హోల్డ్స్ చేస్తూ ఉండే విమెన్‌కి ఇండిపెండెంట్‌గా ఉండాలి ఫినాన్షియల్‌గా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. అప్కమింగ్ వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫాలో మీ ఫర్ మోర్ ఎంక్వైరీస్. థ్యాంక్ యూ.